ఇక జగన్ గారిని షర్మిల గారిని కలవడానికి అవకాశం ఉందండి సార్? అంటే ఫ్యూచర్ లో ఏమైనా అవకాశం ఉందంటారా? నేనైతే ఉండదని అనుకుంటున్నా. ఉమ్. అంటే రాజకీయాల్లో మిత్రత్వం శత్రుత్వం ఏమి ఉండదండి. ఉండదు, ఆ, బట్ స్టిల్ కలవరని అనుకుంటున్నా. కలవరని మీరు అనుకుంటున్నారు. మరి వైఎస్ సునీత గారు ఉన్న కదా, ఆవిడకి ఏమైనా మరి మొన్నసారి కలుసుకున్నట్టున్నారండి జగన్ కాదు, చంద్రబాబు నాయుడు గారిని. 10 లక్షలు చెక్ ఇవ్వడానికి వెళ్ళారు. ఓకే అండి. అంటే వాళ్ళ నాన్నగారి కేసు కూడా తొందరగా సెటిల్ చేస్తే బాగుంటుందండి. అది బాగుంటుంది. అంటే అది ఈ చేతిలో లేదు కదా, బాబు గారి చేతిలో, సిబిఐ చేతిలో ఉంది. సిబిఐ చేతిలో ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఈ చేతిలో ఏం లేదండి. అది సిబిఐ, ఈడీ, అదే సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఇండిపెండెంట్ కొత్తగా మన ఏదో పేపర్లు అమ్ముకుంటాం ఇలాంటివి జరిగినాయి కదా, సాక్షికి ఎక్స్ట్రా అడ్వర్టైజ్మెంట్లు. అవునండి. వీటిలో ఏమన్నా దొరికితే దొరకచ్చు. ఆ కేసులకి ఈయనకి సంబంధం లేదండి. ససమ్మ గారు కూడా దొరకడానికి అవకాశం ఉంటారు. ఏమన్నా ఫైల్స్ తగలబడి ఉంటాయి డెఫినెట్ గా. ఆయన ముఖ్యమంత్రి అడ్వైజర్ గా ఏమో ఇప్పుడు ఇందులో కూడా ఆయన పాత్ర ఉందని అంటున్నారు. ఈ ఆఫీసర్లందరికీ ఆయనే కమ్యూనికేట్ చేశారు ఈ కాదంబరి ఇష్యూలో. అవునండి. చూడాలి. ఇంకా మన తెలంగాణ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే సార్, ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ తెలంగాణ అంతా పీపుల్ ఆర్ హ్యాపీ. ఆయన రైతు రుణమాఫీలు చేసేసాడు, బస్సుల్లో తెగ తిరిగేస్తున్నారు జనం, ఆడవాళ్ళు. ఈ అక్రమ కట్టడాల కొరతలో కూడా రూరల్ ఏరియాస్ లో అక్కడ మంచి పేరు వచ్చింది. ప్రస్తుతానికి అయితే సుభిక్షంగా ఉంది. అంటే హైడ్రా కరెక్ట్ అంటారా మీరు చెప్పింది? అది చెరువులను తీసేసి డెఫినెట్ గా, అంటే నిజంగా చెరువు ఆక్రమించుకుంటే పడగొట్టడం కరెక్ట్ అందరూ. కాకపోతే మున్సిపాలిటీ వల్ల అనుమతి తీసుకొని మరి కట్టినప్పుడు సఫరర్స్ ఏమో అమాయకమైన ప్రజలు అవుతారు. అది వీళ్ళు ఎక్కువ ఇప్పుడు దాకా చేసింది ఫామ్ హౌస్లు విత్ ఇన్ లిమిట్ లో 100 మీటర్స్ 100 ఫీట్ FTL లో మెయిన్ FTL లో ఉండకూడదు. బఫర్ జోన్ లో ఏదో కొన్ని లిమిటేషన్లు ఉన్నాయి. బట్ FTL లో ఉంటే మరి అది కరెక్ట్ కాదు. సో అది తీసేయటం కరెక్ట్. చాలా వరకు అదే తీశారు. అంటే అది చెడ్డ పేరు వస్తుందేమో రేవంత్ రెడ్డి గారు అనుకున్నాను, కానీ అది లేదనమాట. చెడ్డ పేరు డెఫినెట్ గా మంచి పేరు. నేను కూడా నా కాన్స్టిట్యూన్సీలో కాలువల మీద, డ్రైన్ల మీద ఉన్న అక్రమాలు చాలా తొలగించి ఇంకా తొలగిస్తున్నాం. కొద్ది వాళ్ళకి నోటీస్ ఇవ్వమని అడుగుతున్నారు అంతే అండి. లేదండి 15 రోజులు సామాన్లు తీసుకోవడానికి. అవును, సామాన్లు తీసుకోవడానికి అది కంపల్సరీ. అది కూడా టైం ఇచ్చే చేస్తున్నాం. చాలా కాలువలు ఆక్రమించి పంటలు మునిగిపోయి మామూలు ఎప్పుడేమో దూరంగా ఉన్న పొలాలకి నీరు రావట్లా. ఇలాంటి వరదలు వచ్చినప్పుడేమో మూమెంట్ లేక ఓవర్ఫ్లో అయిపోయి పొలాల్లోకి వెళ్ళి పొలాలు మునిగిపోతున్నాయి. అది నేను ఒక 3 నెలల ముందుగానే, నేను అసలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే మొదలు పెట్టింది సార్. నేను నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డ్రైనేజ్లు, కెనాల్స్ అన్ని క్లీన్ చేస్తానని నా సొంత ఖర్చుతోటి నేను ముందే, ఎప్పుడు వరదలు రాకముందే చెప్పారండి. వరదలు రాకముందు కాదు, నేను జూన్ 20 ఎప్పుడో మేము 21 ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. నేను జూన్ 12 స్వేరింగ్ ఇన్ అయింది కదా, ఇది 12. ఐ థింక్ 14వ తారీఖు నుంచి నేను మొదలు పెట్టేశారు, స్టార్ట్ చేశాను. 1 వీక్ బిఫోర్ ప్రమాణ స్వీకారం యాజ్ అన్ ఎమ్మెల్యే. ఓకే. ఇక్కడ బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమైనా ఉంటుందంటారా? కవిత మేడం గారు బయటకు వచ్చారండి. కవితకి టిఆర్ఎస్ భవిష్యత్తుకి సంబంధం ఉంది కానీ, బట్ కేసీఆర్ గారు భవిష్యత్తు జీనియస్. ఆయన ఆరోగ్యవంతంగా ఉంటే ఈ కెన్ టర్న్ ద టేబుల్స్. ఆయన అంటే ఆయన రాజకీయ చతురత చూసిన వ్యక్తిగా ఈజ్ నాట్ ఏ లైట్ వెయిట్. లైట్ బాడీ కానీ లైట్ వెయిట్. దాన్ని ఏదో మరి అంటే బీఆర్ఎస్ తీసుకెళ్లి బీజేపీలో కలుపుతారు ఏదో అంటున్నారు కానీ, నేను అంటే అలా అంటే అని ఉండొచ్చు కానీ ఆయన కలపడం నేను కలపడం. అవునండి. రేపు జిహెచ్ఎంసీ అంటే రేవంత్ రెడ్డి గారు చేసే హైదరాబాద్ అంతా కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించి చేస్తున్న మొన్న కూడా జిహెచ్ఎంసీ వరకు సీట్లన్నీ మరి టిఆర్ఎస్ కి వచ్చినాయి. అవునండి. సరే, ఇప్పుడు లీడర్స్ అందరూ అటు వెళ్ళిపోయారు. అవునండి. బట్ సీట్లు అయితే టిఆర్ఎస్ కి వచ్చినాయి. అందుకనే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నాయండి. దానికి రేవంత్ రెడ్డి గారు చేసే యాక్షన్ ఏమో అని అంటున్నారు. అంటే మరి చూడాలి. అంటే ఎక్కడో
ఫామ్ హౌస్లు కొట్టేయడానికి ఈ లోట్లు వేయడానికి లింక్ అయితే ఉండుండొచ్చు. దేర్ వాస్ హ్యూజ్ గ్యాప్ అప్పుడు. మీరు రాజకీయం తెలిసిన వ్యక్తిగా అడుగుతుంటే కేజ్రీవాల్ సీఎం పోస్ట్ కి రిజైన్ చేసి అతిశానాన్ని తీసుకున్నారండి. అంటే ఏంటి అసలు, అంటే దాని వెనకాల రాజకీయం, జైలు ఉన్నంత కాలం రిజైన్ చేయలేదండి, బయటకు వచ్చిన తర్వాత రిజైన్ చేశారండి. అదే మాకు అర్థం అవట్లేదు కామన్ పీపుల్ కి. ఎక్సలెంట్ పొలిటికల్ డెసిషన్ అది. ఏంటి అసలు, ఏంటి దాంట్లో ఉన్న మతలబు కానీ మనం అంటాం కదండి వెనకాల. ఏమీ లేదండి, జైల్లో ఉన్నప్పుడు వేరే సీఎం వేరే వాళ్ళకి ఇస్తే కంట్రోల్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఆయన బయటే ఉన్నాడు, ఆయన సీఎం ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్ళలేదు అన్నారు. కంట్రోల్ అయితే ఆయన దగ్గర ఉంటాం కదా. అవునండి, అది తేడా. దానికి తోడు నేను ఈ కోర్టు తీర్పులు కాదు ప్రజా తీర్పుకి వెళ్తున్నాను. ప్రజల్లో నెగ్గిన తర్వాతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను మళ్ళీ అన్నాడు ఆయన. సో నెగ్గిన తర్వాతే కదా అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది. అవునండి, ఆయన చెప్పింది కోర్టు తీర్పుకి లింక్ పెట్టాల, ప్రజా తీర్పుకి లింక్ పెట్టుకున్నాడు. సో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర ఆమోదం పొందితే మళ్ళీ నేను చీఫ్ మినిస్టర్ వస్తానండి. అంటే పర్సనల్ గా మీరు వస్తాడు, పొందకపోతే అలాగే రాడు కదా. అది ఆయన మెచ్యూర్డ్ స్టేట్మెంట్, ముదురు స్టేట్మెంట్. మెచ్యూర్ అంటే ముదురు స్టేట్మెంట్ ఆల్సో. పర్సనల్ గా మీకు ఏమనిపిస్తుంది, ఆయన చేసి ఉంటారంటారంటే చేసే ఉంటారు పర్సనల్. అంటే వాళ్ళు ఉన్న సిస్టమ్ లో సో పార్టీ రన్ చేయడానికి ఎవరైనా ఏదో పార్టీ ఫండ్ ఇవన్నీ తీసుకోవటం కామనే. నాకు తెలిసి ఈజ్ వన్ అమౌంట్ ద క్లీనెస్ట్ పాలిటీషియన్స్ అని నేను నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, తర్వాత దేశంలో అత్యాచార కేసులు కూడా అయిపోతున్నాయి సార్. ఇప్పుడు దానికి కలకట కేసు చూడండి, ఇటువంటి అసలు అంటే ముందు జాగ్రత్త చర్యగా అంటే వాళ్ళు ఏమంటారంటే కలకత్తా కేసులో ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ గారు దాన్ని సపోర్ట్ చేశారంటారు. నేను అంటాను అదే, ఆవిడ ఎందుకు చేస్తుంది, నేను అదే అంటాను, నేను వాదిస్తున్నానండి. ఆవిడ సపోర్ట్ చేస్తారు, తప్పు. ఆవిడ ఎందుకు చేస్తుంది బీయింగ్ ఎ లేడీ అని. ఆవిడ కూడా వ్యక్తిగతంగా చాలా హానెస్ట్ ఉమెన్. అవునండి, ఆవిడ ఇంకా ముఖ్యమంత్రి పెద్ద ఇళ్లలో ఉండదు, ఆవిడ సొంత తోటి ఉంది, స్మాల్ హౌస్, 2 bedroom హౌస్. ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ మారుతి స్విఫ్ట్ లేకపోతే ఏదో ఉందో కారు, ఆ కారులోనే తిరుగుతుంది. షీఈస్ ద సింప్లెస్ట్ ఉమెన్ ఇన్ ది కంట్రీ. సరే పార్టీ రన్ చేయాలంటే పార్టీ అవసరాలు ఉంటాయి, క్యాడర్ మెయింటైన్ చేయాలి, అవి వేరు. కానీ ఆవిడ వ్యక్తిగతంగా మరి సింపుల్ గా ఉంటుంది. అంటే మరి ఎందుకు సపోర్ట్ చేశారు అంటే ప్రజలు, డాక్టర్లు ఎక్కువ రోజులు తీసుకున్నారండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయలేదు, అక్కడున్న ఆధారాలు చెరిపేశారు, మీరు సపోర్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాగా ఏదో చెప్తున్నారు, నేను అన్నింటికీ ఎగెన్స్ట్ గా మాట్లాడుతున్నాను. కానీ వాళ్ళు నన్ను కూడా వాళ్ళు లేదు సపోర్ట్ చేశారని వాళ్ళు అంటున్నారు. సపోర్ట్ చేస్తే ఏం కలిసి వస్తుంది? ఎవరన్నా పొలిటికల్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? చేయరండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ఆరోగ్యంగా అంత కసిగా చేయడానికి ఆయన సీక్రెట్ ఏంటంటారు? మీరు దగ్గరుండి చూస్తారు కదా, మాకేం టీవీలో అసలు చాలా స్ట్రిక్ట్. ఎన్నోసార్లు అంటే ఆ మధ్య ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నేనే కూడానే ఉండేవాడిని కదా. సో ఈ 2 నెలల నుంచి నేను అసలు ఢిల్లీ ట్రిప్స్ వెళ్ళినప్పుడు దాని ముందు నేను ఎప్పుడు వచ్చినా నేనే ఉండేవాడిని, రిసీవింగ్ దగ్గర నుంచి పంపించేదాకా. ఆయన ఫుడ్ విషయంలో టూ స్ట్రిక్ట్. గ్రాముల లెక్కనే కొలుసుకుని తింటమే, గ్రాముల లెక్కన. అది అంత ఎలా తిరిగి అంటే మాకు అందరూ ఏంటంటే ఆయన చూసి ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇన్స్పిరేషన్ అంటారు కదండి, మనం కూడా ఆయన అంత ఆరోగ్యంగా అలా తిరగలిగాలని చాలా మంది కోరుకున్నారండి. అలాగే అన్ని గంటలు పని చేయలేరు, కష్టం. మళ్ళీ రాత్రి 11ంటికి 12ంటికి వీడియో కాన్ఫరెన్స్ తీసుకునేవాడు ఆయన, 1 గంట 2 దాకా. మళ్ళీ పొద్దున్న 7:30కి 8 లోపు రెడీ అయిపోయాడు ఆయన. సో